అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మనము మీకు జూన్ మంత్ ఎలా ఉండబోతుంది అన్నది చెక్ చేద్దాము. ఓకే, సో నిన్న చేసిన రీడింగ్లో కనుక మీరు చూస్తే నేను ఆల్రెడీ మీకు కొంచెము ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? జూన్ మంత్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఓకే, సో ఈ రీడింగ్లో కూడా కొంచెం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మంత్ జూన్ మంత్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇయర్లో హాఫ్ టైం అయినట్లు. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్స్, పెయిన్ఫుల్ సైకిల్స్ ఏదైతే నడిచిందో ఇప్పుడు అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోవడం అనమాట. సో అందుకే మనకు టారోలో కూడా చారియట్తో ఈ ఈ జూన్ మంత్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, చారియట్ వచ్చేసి క్యాన్సరియన్ ఎనర్జీ. మనము జూన్ మంత్లో క్యాన్సర్ సీజన్లోనే ఎంటర్ అవుతాము. ఓకే, క్యాన్సర్ నుంచి తర్వాత లియో సీజన్, విచ్ ఈస్ వెరీ బ్రేవ్, లైక్ చాలా స్ట్రాంగ్గా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడం లాంటిది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ మంత్లో లైఫ్ని కంట్రోల్ తీసుకోవడం లాంటిది. ఎలాంటి సిచ్యువేషన్స్, నెగిటివ్ పాజిటివ్, ఇలా ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్లో డెసిషన్స్ చేయలేని సిచ్యువేషన్లో ఏదైనా ఉంటే కనుక ఈ మంత్ మీకు ఎలా అంటే ఫోర్స్ఫుల్గా యూనివర్స్ మీకు ఎనర్జీస్ని సెండ్ చేయడం అనమాట. సో ఫైనలీ బ్యాలెన్స్ అనేది చేయాలి అండ్ లైఫ్ని కంట్రోల్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనమాట. అండ్ అదొకటే కాదు, నెక్స్ట్ ఈ మంత్లో మీరు చాలామంది ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి, లేకపోతే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం జరిగేలాంటిది ఉంది. వర్క్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఒక బ్రేవ్ ఇంపల్సివ్ స్టెప్ తీసుకొని వేరే ప్లేస్లో వర్క్ కోసం ట్రై చేయడం లాంటిది, ఇలాంటిదంతా అనమాట. ఓకే, ఏదైనా టాక్సిక్ సిచ్యువేషన్లో ఉంటే కనుక రిలేషన్షిప్లో మూవ్ ఆన్ అయిపోవాలి అని డిటర్మినేషన్తో ఉండడము. సో ఇలా లాట్ ఆఫ్ డిటర్మినేషన్ ఎనర్జీ, కంట్రోలింగ్ ఎనర్జీ, అంటే ఓన్ లైఫ్ని కంట్రోల్ చేసుకునే ఎనర్జీ మీరు చాలా చూడొచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్స్ నుంచి, ఇల్యూషన్స్ నుంచి, ఏదైతే మీకు డ్రీమ్స్ విచ్ ఈజ్ నాట్ రియాలిటీకి ఏదైతే అనిపించట్లేదో దాని నుంచి మూవ్ అయిపోయి ముందుకు వెళ్ళడం అనమాట. ఓకే, మనకు ఈ జూన్ మంత్లోనే న్యూ మూన్ ఇంకా ఫుల్ మూన్ ఎనర్జీస్ వస్తాయి డెఫినెట్లీ, రైట్? సో ఆ టైంలో ఎమోషన్స్ వచ్చేసి మీకు చాలా హై ఉంటుంది. ఎందుకంటే క్యాన్సరియన్ సీజన్, వాటర్ సైన్ కాబట్టి అన్కంట్రోలబుల్ ఎమోషన్స్ ఉంటాయి అనమాట మీకు ఈ నెక్స్ట్ మంత్లో. ఓకే, ఈవెన్ ఏ స్టెప్ తీసుకున్నా సరే ఫస్ట్ ఏడ్చందే లేకపోతే బాధపడందే ముందుకు వెళ్ళడం కష్టం అనమాట. సో ఇట్ ఈస్ లైక్ ఎమోషనల్. ఈవెన్ ఫైర్ సైన్స్ అయినప్పటికీను, మీరు ఎయిర్ సైన్స్ అయినప్పటికీను, అంతగా ఫైర్ సైన్స్ ఇంకా ఎయిర్ సైన్స్ ఎమోషన్గా ఉండరు అనమాట. ఏదైనా సరే ఓకే ఫైన్ అని ప్యాషన్తో మూవ్ ఆన్ అయిపోయేది ఉంటుంది. కానీ మనం వాటర్ సైన్లో ఉంటే ఎలాంటి వాళ్ళైనా సరే డెఫినెట్లీ ఆ ఎనర్జీస్కి ఇంపాక్ట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా వచ్చేసరికి ఈ టైంలో మీకు సమ్ సార్ట్ ఆఫ్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్ అనేది ఇంప్రూవ్ కూడా అవుతుంది. ఓకే, కాబట్టి మీ సోలార్ చక్ర, ఓకే, సోలార్ ప్లెక్సిస్ చక్ర కూడా యాక్టివేట్ అవుతుందన్నమాట ఈ టైంలో. కాబట్టి మీకు అన్నెసరీ ఆకలి వేయడము, కంటిన్యూస్గా ఫుడ్ ఆర్డర్ పెట్టాలి, ఇది తినాలి అది తినాలి అనిపించడము, ఇదంతా కూడా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. కాబట్టి కొంచెం బ్యాలెన్స్లో ఉంటే బెస్ట్. ఓకే, సో అండ్ ఎమోషన్స్ ఫ్లో చేయడానికి, ఈవెన్ ఒకవేళ కొత్తగా మీరు పాత సైకిల్స్ ఎండ్ చేసేసి కొత్త సైకిల్ రిలేషన్షిప్స్కి లేకపోతే జాబ్కి ఇలాంటి దానికి ఎంటర్ అవ్వడానికి కూడా ఇది బెస్ట్ సీజన్ అనమాట. ఓకే, సో ఇది కార్డినల్ సీజన్స్ నేను మీకు ముందే చెప్పాను. మన జోడియాక్లో ఫిక్స్డ్, కార్డినల్, మ్యూటబుల్ సీజన్స్ అనే సైన్స్ అనేవి ఉంటారనమాట. ఓకే, కార్డినల్ ఎలా అనంటే ఆగరు. కార్డినల్ సైన్స్ వచ్చేసి చేంజెస్ తీసుకోవడము, ఎస్ పెయిన్ఫుల్ ఉంది బట్ ఇక్కడ కూర్చొని ఏడ్చుకుంటుంటే లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు కదా అని చెప్పే వాళ్ళు కార్డినల్ అనమాట. సో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. చారియట్, రథసారథి అని అంటారు చూడండి, అది కార్డినల్ అనమాట. ఓకే, ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. సో ప్రతి ఒక్క సైన్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్న సీజన్ వచ్చేసి ఇది అనమాట. సో కాబట్టి చేంజెస్కి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇది నేను ఆనెస్ట్గా చెప్తాను, మీకు పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే, నెగిటివ్ ఎండ్ అవుతుంది, పాజిటివ్లోకి ఎంటర్ అవుతున్నా సరే ఆ లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్తోనే ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, కానీ అది మీ లైఫ్ని కంట్రోల్లో తీసుకొని రావడం లాంటిదన్నమాట. ఓకే, సో చూద్దాం మరి ఓవర్వ్యూ ఎలా ఉందో, మీ మంత్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్, హౌ దేర్ జూన్ మంత్ ఈజ్ గోయింగ్ టు బీ, అండ్ జూలైలో మీకు ఇదంతా ఉంటుంది. నెక్స్ట్ లయన్ పోర్టల్ వచ్చేసి 8/8 పోర్టల్ ఓపెన్ అవుతుంది అనమాట. లయన్స్ గేట్ సీజన్. ఓకే, పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ టైంలో
ఇంకా చాలా ఇంకా పవర్ఫుల్ ఎనర్జీస్ అనమాట. అప్పుడు చూద్దాంలేండి, అప్పుడు చెప్తాను. ఓకే, అది ఇంకా బ్రేవరీకి సంబంధించింది అనమాట. లియో సీజన్కి సంబంధించి లయన్స్ గేట్స్ అనేది ఓపెన్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఎనీవే లెట్స్ సీ, చూద్దాము మీరు ఈ మంత్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్ వాట్ దే కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 2024. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, చూద్దాం మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్. సీరియస్లీ నాకు 2 ఆఫ్ పెంటికల్స్ మెడిటేషన్లో కనిపించింది. ఓకే, యాక్చువల్లీ నాకు ఇది 2-3 టైమ్స్ కనిపించింది 2 ఆఫ్ పెంటికల్స్. ద సన్, మనం దీని గురించి మాట్లాడడం అనుకుంటాను ఏదో సిచ్యువేషన్లో, ఐ డోంట్ రిమెంబర్. 5 ఆఫ్ పెంటికల్స్. మీరు ఒకటైతే యాక్సెప్ట్ చేయాల్సిందే, జూన్ మంత్లో మీరు ఎంత పాజిటివ్ చేంజ్కి వెళ్ళినప్పటికీ కొంచెం హెవీనెస్తోనే వెళ్తారు. యూ షుడ్ రిమెంబర్ దట్. ఓకే, చూడండి చారియట్ వచ్చేసింది, ఈ కార్డు నేను చెప్పింది. ఓకే, ఇది వచ్చేసి క్యాన్సేరియన్కి సంబంధించింది. అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ వెళ్తున్న సీజన్ కూడా ఇదే అనమాట, ద చారియట్. బ్యాలెన్స్ చేసుకొని అక్కడ ఉండకుండా మనకి ఏదైతే అన్నెసరీ అనిపిస్తుందో అక్కడ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అనమాట. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, ఏదేమైనప్పటికీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసేసి ముందుకు వెళ్ళడం. అండ్ ఇది వచ్చేసి క్యాన్సర్ సీజన్, వాటర్ సైన్ సంబంధించింది కాబట్టి మీ ఇంట్యూషన్ కూడా చాలా హైలో ఉంటుంది ఈ టైంలో. కాబట్టి మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. ఓకే, ఏదైనా సరే మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. సో చూద్దాం మరి. ఓకే, యాజ్ మనము ముందే మాట్లాడుకున్నట్లు మీకు ఈ మంత్లో ఏంటంటే జూన్ మంత్లో డెఫినెట్లీ ఒక స్టెబిలిటీ అయితే 100% వస్తుంది. యాజ్ సూన్ యాజ్ మీరు ఎంటర్ అయిపోయి ఎప్పుడైతే ఈ కన్ఫ్యూజన్స్ని డిసైడ్ చేసేసుకొని నాకు ఇది అవసరం లేదు, నేను ఎందుకు ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉండాలి, ఏదైతే మీకు ఇంపార్టెంటో అది చూస్ చేసుకోవడం అనమాట. డెసిషన్ మేకింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ మంత్లో. మీకు డెసిషన్ తీసుకొని మీకు ఏదైతే ఇంపార్టెంటో దానికి సెటిల్ అవ్వడం అనమాట. ఓకే, సో కాబట్టి ఓవరాల్గా ఎనర్జీ చూస్తే మీకు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఈ మంత్లో ఎనర్జీ ఉందన్నమాట. సో మనీకి సంబంధించి, స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి, ఇంకా పర్సనల్ గ్రోత్, మీరు ఎప్పుడు ఇన్స్టేబుల్లో ఉంటేను, ఎమోషన్స్ ఓవర్ఫ్లోయింగ్ అలా ఉంటే ఈ మంత్లో వచ్చేసి మీకు మ్యాక్సిమమ్ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి స్టెబిలిటీలోకి వస్తారనమాట. ఓకే, స్టార్టింగ్ వచ్చినప్పుడు మాత్రం అదంతా ఉంటుంది డెఫినెట్లీ. మీరు మంచి సైకిల్లోకి ఎంటర్ అయ్యే ముందు వచ్చే తుఫాన్ లాంటిది అనమాట. కొంచెము డిఫికల్టీగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి అది ఫేస్ చేసి ఓకే నేను ఇది చూస్తున్నాను బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మీరు ముందుకు వెళ్ళడం అనమాట. సో మ్యాక్సిమం ఇంకా ఆ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసి స్టేబుల్ ఎనర్జీలోకి వస్తున్నారు. సో బ్యాలెన్స్ అనేది ఫర్ ష్యూర్. క్యాన్సర్ ఎనర్జీ నేను చెప్తున్నానా, క్వీన్ ఆఫ్ కప్స్తో మీ ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్డ్ అయిపోతాయి స్లోలీ. అండ్ మీ లవ్ అనేది కూడా ఓవర్ఫ్లో అవుతుంది ఎంటర్ అయ్యే కొద్దీ. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మోస్ట్లీ మీకు 15 తర్వాత నుంచి ఇవన్నీ చూడడం మీరు స్టార్ట్ చేస్తారు. ఓకే, అంత ముందు వరకు ఏంటంటే కన్ఫ్యూజన్స్లో ఉండడం, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉండడము, ఏం జరుగుతుంది అని చెప్పేసి అనమాట. ఒక నిలకడ లేకుండా ఉండడం అనేది మీకు ఫస్ట్ హాఫ్ మంత్లో ఇలా ఉంటుంది. ఆ తర్వాత స్టెబిలిటీ అన్నది, ఆ తర్వాత డెసిషన్స్ అన్నది, ఫార్వర్డ్ మూమెంట్ అనేది, లైఫ్ని కంట్రోల్ తీసుకోవడం లాంటిది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎస్, ఎమోషన్స్ ఫ్లో అవుతుంది, ఇంట్యూషన్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మీ ఏంజల్స్ అయితే మీతో ఎప్పుడూ ఉంటారు, అది చెప్పాల్సిన అవసరం లేదు. సో ద టెంపరెన్స్తో పేషెన్స్ ఉంచండి. ఇదేమైనా మీకు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, డిఫికల్ట్ సిచ్యువేషన్ అనిపిస్తుంది, ఎందుకు నేను ఈ అన్స్టేబుల్ సిచ్యువేషన్లో ఇలాంటి దాంట్లో ఉన్నానని మీకు కన్ఫ్యూజన్లో ఉన్నానని అనిపిస్తే హోల్డ్ ఆన్, పేషెంట్తో ఉండండి. అది మీకు తెలియకుండానే వితిన్ 15th తర్వాత నుంచి మీరు చాలా చాలా స్టేబుల్ ఉండడం చూడడం స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, మనీకి సంబంధించి కూడా ఇక్కడ చూపిస్తుంది 5 ఆఫ్ పెంటికల్స్తో. ఎస్, అఫ్ కోర్స్ మనము రీసెంట్లీ అబ్జర్వ్ చేసింటే కనుక, ఐ డోంట్ నో మరి మీకు ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఎనర్జీస్ చెక్ చేస్తే కనుక ఫినాన్షియల్ లాస్ కూడా కొంచెం ఉండిండొచ్చు. చాలామందికి ఫినాన్షియల్ లాస్ ఉండిండొచ్చు, లేకపోతే ఫినాన్షియల్ గ్రోత్ తక్కువ ఉండిండొచ్చు. ఎంత ట్రై చేసినా సరే మీకు ఆ ఫుల్ఫిల్మెంట్ లేకపోవడం అనమాట, ఆ స్టెబిలిటీ లేకపోవడం అనమాట. సేవ్ చేద్దాం అనుకోవడము కానీ ఖర్చు ఎక్కువ వచ్చేసి హెల్త్ బాగాలేకపోవడము, హాస్పిటల్స్కి వెళ్ళడము, లేకపోతే ఫీజెస్ అని చెప్పేసి, లేకపోతే అన్నెసరిగా వేరే దానిలో కానీ ఖర్చు పెట్టడం అనేది. సో ఇలాంటిది మీరు రీసెంట్గా చూసిండొచ్చు.
ఓకే, చాలామంది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ సేవింగ్స్ అయినా సరే మనీనైనా సరే అని చెప్పేసి ఆలోచించిండొచ్చు. కానీ మీరు ఆ టైంలో సొల్యూషన్ చూసే స్థితిలో లేరు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ మంత్లో ఏమవుతుందంటే ఒక్కసారిగా మీకు ఈ ఏదైతే మీరు 5 ఆఫ్ పెంటికల్ సిచ్యువేషన్లో మనీ సరిగ్గా లేదు, గ్రోత్ సరిగ్గా లేదు అన్న దాంట్లో ఉన్నారో, డెఫినెట్లీ నేను చెప్తున్నాను, నేను ఎనర్జీలో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలా వరకు ఫినాన్షియస్కి వచ్చేసరికి లాస్ట్ 2 months కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు చాలామంది. ఓకే, ఏదో చిన్న ఆఫర్ తీసేసుకోవడము, సరే ఇప్పుడు ఇంటికి ఖర్చులకు అయిపోతుంది, ఇట్స్ ఫైన్, లేకపోతే అది కూడా ఉండదు అని చెప్పేసి ఇలా అనమాట. సో అన్బ్రీతబుల్ కండిషన్లో ఉండిండొచ్చు. కానీ ఇప్పుడు మీరు దాని నుంచి బయటకు వస్తున్నారు. ఈ మంత్ నుంచి మీకు ఏంటంటే సడన్ గ్రోత్ అనమాట. అందుకే చూడండి ఇక్కడ మనకి సన్ కార్డ్తో ఒక స్ట్రాంగ్ సక్సెస్ అనేది చూపిస్తుంది. సో మీరు సక్సెస్ సైడ్ మూవ్ అవుతారనమాట. డెఫినెట్లీ న్యూ బిగినింగ్స్ రావడము, గుడ్ న్యూస్ వినడము, సడన్లీ మీకు జాబ్స్లో ఇంక్రిమెంట్ రావడము. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సొల్యూషన్ చూపిస్తుంది. మనం ఏంటంటే ఇల్యూషన్లో ఉండడం వల్ల ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఆ సొల్యూషన్ ఉన్నా చూడలేకపోయామన్నమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనము ఎంటర్ అవుతుంది క్యాన్సరియన్ సీజన్లో. ఆ ఇల్యూషన్స్ అన్ని పక్కకు వచ్చేసి, డౌట్స్ పక్కకు వచ్చేసి డిటర్మినేషన్లో ఉంటాము. కాబట్టి ఇప్పుడు క్లియర్లీ చూడగలుగుతాం అనమాట. సో ద సన్ కార్డ్తో ఇక్కడ మీరు ముందు లైక్ నెక్స్ట్ సక్సెస్ సైడ్ వెళ్తున్నారు. ఏదైతే 5 ఆఫ్ పెంటికల్ సిచ్యువేషన్ ఉందో మనీకి సంబంధించి అది కొంచెం మీకు ఫైనలీ దాని లైక్ యూనో ఆ నెగిటివ్ ఆ బాధ అనేది తగ్గి సొల్యూషన్స్ అనేది రావడము, మీరు కొంచెం ఫ్రీగా అనమాట. అమ్మయ్య ఇన్ని రోజుల నుంచి దీనికోసం బాధపడుతున్నాను, ఇప్పుడు ఒక లైట్ అనేది కనిపించింది, ఒక సోర్స్ అనేది వచ్చింది అని చెప్పడం అనమాట. లెట్స్ సే మీరు ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు, కొత్త వర్క్ అనేది ఏదో స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరకు కొంతమంది కొన్నిసార్లు వర్క్ చేయడం ఇంటర్న్షిప్ అంటారు, రైట్? మనీ లేకుండా కూడా వర్క్ చేయడము, లైక్ జీతం లేకుండా కూడా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే కనుక ఇప్పుడు సడన్లీ ఒక్కసారిగా మీకు పాజిటివ్ ఆపర్చునిటీ అనమాట ఈ టైంలో. ఓకే, మీరు అన్ని చేంజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందే చెప్తున్నాను మీకు 15th తర్వాత నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. ఈ 15 days, జూన్ స్టార్టింగ్ 15 days కొంచెం తికమక గందరగోళం, కొంచెం డెసిషన్ తీసుకోవడము ఎలా అని చెప్పేసి, ఒక స్టెబిలిటీ లేకుండా అదా ఇదా అని చెప్పేసి 2 ఆఫ్ పెంటికల్స్తో ఏంటి అని ఇలా కొన్నిసార్లు మూవ్ అయిపోతే బెస్టా, వదిలేసేనా, ఇంకా ఎలాంటి అంటే అలాంటి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్స్ వస్తాయి. జస్ట్ బీ పేషెంట్. ఇక్కడ మనం చూసాం కదా. ఓకే, జస్ట్ బీ పేషెంట్, అంతే. మీరు ఎంత పేషెంట్తో ఉంటే అంత ఈజీ ఎనర్జీ మూవ్ అయిపోయి మీరు ఒక్కసారిగా సన్ ఎనర్జీలోకి అనమాట, ఒక పాజిటివ్ ఎనర్జీలోకి ఎంటర్ అవుతారు, ఒక న్యూ బిగినింగ్లోకి అని చెప్పేసి యూనివర్స్ ఇట్స్ లైక్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతున్నట్లు ఇంకా మీకు. ఓకే, మీకు డార్క్నెస్లో ఉన్నప్పుడు సడన్లీ ఒక చీకటి రూమ్లో ఒక డోర్ ఓపెన్ అయ్యి యూ కెన్ గో అహెడ్ అని చెప్పి చూపించే లాంటిదన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే నేను మీకు ఇంకొక మాట చెప్తాను, ఎప్పుడైతే మీరు ఈ ఎనర్జీస్ని అన్నిటిని ఫేస్ చేసి 15th వరకు ఈ పేషెంట్తో ఉన్నారనుకోండి, పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే మీరు వెళ్ళడమే కాదు న్యూ బిగినింగ్ సైడ్ నెక్స్ట్ 6 months. ఓకే, ఎవరైతే ఈ సైకిల్లో నెక్స్ట్ ఎంటర్ అవుతున్నారో 15 తర్వాత నుంచి పేషెంట్గా వెనక్కి వెళ్ళకుండా, నెగిటివ్ సైడ్ వెళ్ళకుండా యూ జస్ట్ పాసింగ్ అనమాట. ఓకే, కాన్ఫిడెన్స్ వెళ్ళే వాళ్ళకి నెక్స్ట్ 6 months చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్తో పోలిస్తే ఒక పాజిటివ్ సైడ్ అనమాట. మరి మీరు అదే నేను చెప్తాను మళ్ళీ ఒక్కసారిగా కొంతమంది ఏంటంటే నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నానంటే ఒక్కసారిగా హైగా వెళ్ళిపోతానేమో అని చెప్పేసి కూడా ఊహించేసుకుంటారు. సో దాట్స్ నాట్ ఇట్. మీరున్న సిచ్యువేషన్తో పోలిస్తే బెటర్మెంట్లో ఉంటారు అని చెప్పేసి నా మీనింగ్ అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 15th తర్వాత నుంచి ఒక ఫ్రీడము, ఒక న్యూ ఆపర్చునిటీ, ఒక్కసారిగా మీకు లైట్ వచ్చింది మీ లైఫ్లోకి అని అనిపించడం అనమాట. ఓకే, చాలా లైక్ భయం అన్నది ఏదైనా ఉంటేను, యాంగ్జైటీస్, ఓవర్ థింకింగ్, ఈ ఎనర్జీస్ ఉన్నాయా, దానికి ఒక్కసారిగా హాల్ట్ అనమాట. ఇక మీరు ఏంటంటే ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసాను అమ్మయ్య అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా అంతవరకు వెయిట్ చేసిన తర్వాత మీకు గుడ్ అవుట్కమ్ ఉంటుంది. అండ్ 7 of Wandsతో ఇక్కడ మీకు యూనివర్స్ ఒక మెసేజ్ ఏమిస్తుందనంటే ఈ మంత్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ద చారియట్ ఇంకా 7 of Wands, నేను అంటున్నాను అంత గజిబిజి గందరగోళంగా ఉంటుంది నెక్స్ట్ 15 days. నాకు తెలిసి ఆల్రెడీ చాలామందికి స్టార్ట్ అయిపోయి ఉంటుంది కూడా. నాకు లాస్ట్ ఒక మన జెమినై సీజన్కి కొంచెం ముందు నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే, టారస్ సీజన్లో కొంచెం ఆర్గనైజ్డ్. ఓకే, జెమినైకి వచ్చేసరికి మళ్ళీ డిసిప్లిన్ లేకుండా మళ్ళీ ఫ్రీగా ఎలా అంటే అలా అయ్యిండొచ్చు.
ఓకే, కాబట్టి ఇక్కడ 7 of Wands యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు 4 సీజన్స్ చూశారు జనవరి నుంచి ఇప్పుడు వరకు. సో మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారు, ఎలాంటి థింగ్స్లో మీరు ఆర్గనైజ్డ్గా ఉండాలి, డిసిప్లైన్డ్గా ఉండాలి, ఫిజికల్గానా లేకపోతే స్పిరిచువల్గానా లేకపోతే ఫినాన్షియల్గానా లేకపోతే ఎమోషన్స్కి రిలేషన్షిప్స్కి సంబంధించి మీరు కేర్ఫుల్గా ఉండాలా అని చెప్పేసి మీకు ఒక ఆపర్చునిటీ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు డెఫినెట్లీ వస్తుంది ఆ సిచ్యువేషన్. ఓకే, మీరు నాకు కమెంట్ చేయండి వచ్చి. ఓకే, కాబట్టి అప్పుడు ఏంటి అని అంటే మీరు ఆ సిచ్యువేషన్ వచ్చిన వెంటనే రైట్ నౌ నాకు ఏది ఇంపార్టెంట్, నాకు ఇప్పుడు రిలేషన్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా, ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి కేర్ఫుల్గా ఒక ప్రాపర్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అని అనమాట. ఓకే, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. లైక్ యూనో ఇక్కడ చూడండి ఆ అమ్మాయి తల అలా తిప్పేసినట్లు, రైట్, ఓకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఏమవుతుందంటే పైలప్ అవుతుంది. అండ్ ఇంకొకటి క్యాన్సరియన్ ఎనర్జీ కాబట్టి మనం వెళ్తున్నది కొంచెం ప్రోక్రాస్టినేషన్ అనమాట. అంటే పనిని పోస్ట్పోన్ చేసేది కూడా చాలా ఉంటుంది, నెక్స్ట్ చేయొచ్చులే అని చెప్పేసి. ఎందుకంటే దట్స్ ద క్యారెక్టరిస్టిక్. కాబట్టి మీరు ఇలా చేశారనుకోండి ఒకదాని మీద ఒకటి వర్క్ ఎక్కువ వచ్చేసి మీకు లోడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటే మీకు అంత బెస్ట్ అనమాట. సో ఏదైతే ఇంపార్టెంటో అది చూస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఓకే, అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ చూపిస్తుంది. డెఫినెట్లీ ద సన్నే ఇక్కడ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏస్ ఆఫ్ వాండ్స్ మైనర్ ఆర్కాన్ అనమాట. సో మీకు డెఫినెట్లీ న్యూ ఆపర్చునిటీ దేనికో సంబంధించి వస్తుంది. ఎస్పెషల్లీ వర్క్కి సంబంధించి మీరు కనుక చూస్తూ ఉంటే వర్క్కి సంబంధించి కూడా న్యూ ఆఫర్ అయితే 100% ఇక్కడ చూపిస్తుంది ఏస్ ఆఫ్ వాండ్స్తో. ఇంకా ద సన్తో న్యూ ఆపర్చునిటీస్ అయితే మీకు వస్తుందన్నమాట. ఓకే, అండ్ మీరు కనుక ఎవరైనా 5 of Pentaclesతో మీలో మీ లైఫ్లో ఎవరైనా మీతో మాట్లాడట్లేదు, డిస్టర్బెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ ఉంది, న్యూ ఆపర్చునిటీ లేదు, మీకు ఆ ప్యాషన్ అనేది హ్యాపీనెస్ అనేది మిస్ అవుతుంది అని అంటే మీరు దాని నుంచి కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా చూపిస్తుంది అనమాట ఇక్కడ యూనివర్స్. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఎల్స్ ఈస్ దేర్. మళ్ళీ ఇంత స్ట్రాంగ్గా ఎనర్జీ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే డిసెంబర్లో చేంజ్, నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే, మనము కొంచెం కాన్షియస్లో ఉండాలన్నమాట. కాన్షియస్గా ఉంటే యూనో ఓవర్ థింకింగ్ లేకుండా ప్రశాంతంగా ఉంటే మనం ఈ ఎనర్జీస్ జరిగేది, చేంజెస్ జరిగేది లిటరలీ అబ్జర్వ్ చేయొచ్చు. మన బాడీలో చేంజెస్ చూడొచ్చు, ఎన్వైర్న్మెంట్లో చేంజ్ చూడొచ్చు, ఇలా అనమాట. మీకు కొంచెం కాన్షియస్గా ఉంటే అన్ని చోట్ల మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది. ఓకే, అండ్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు ఈ చేంజ్, కానీ ఇక్కడ సోఫార్ మైనర్ ఆర్కాన్ అని ఉంది కాబట్టి టూ మచ్ కూడా ఉండదు. ఇట్ విల్ బి దెర్ ఈజ్ చేంజ్, బట్ మీరే మరీ అంత ఏమంటారు నెగిటివ్గా టూ మచ్ కూడా ఉండదు అనమాట. ఓకే, లెట్స్ సీ వాట్ ఎల్స్ వీ హ్యావ్. 7 of Cups నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఎమోషన్స్ ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే డెసిషన్ అనేది మీరు క్లారిటీతో తీసుకోబోతున్నారు. ఈ కన్ఫ్యూజన్స్ నుంచి అయితే డెఫినెట్లీ బయటకు వస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, వన్ మోర్ యూనివర్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, న్యూ బిగినింగ్, స్టేబుల్ న్యూ బిగినింగ్, 9 of Swords ఈజ్ ఎండింగ్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎనర్జీ నేను ఏం చూస్తున్నానంటే క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ చాలామందికి వచ్చిందని తెలుస్తుంది నాకు. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, ఎస్, క్లారిటీ వస్తుంది. 9 of Swords క్రాసింగ్ ద పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఈ మంత్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే 9 of Swords వచ్చేసి ఓవర్ థింకింగ్, స్ట్రెస్ఫుల్ ఎనర్జీ, అన్నెసరిగా లేని దాన్ని ఊహించుకునేది, రైట్, ఇమాజిన్ చేసుకొని మరి బాధపడేది, సొల్యూషన్ లేదని అనుకోవడము, ఇలాంటి ఎనర్జీ. సో ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే మీరు జూన్ మంత్లో ఎంటర్ అయ్యే లైక్ మధ్యలో నుంచి పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక స్టార్ట్ తీసుకుంటున్నారు. ఏంటంటే నేను ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నాను, నాకు ఏం అవసరము, ఎందుకు ఇమాజిన్ చేసుకుంటున్నాను, ఎందుకు బాధపడుతున్నాను అని ఒక క్లారిటీ అనమాట. సో మీరు ఈ థాట్స్కి, మీలో ఉన్న ఈ నెగిటివిటీకి ఒక అడ్డుగోడ పెట్టడము. సో అన్నెసరిగా నేను థింక్ చెయ్యను, ఊరికే బాధపడను అని చెప్పేసి ఓకే స్లోగా అయినా పర్లేదు నేను ఒక స్టెప్ అనేది తీసుకుంటాను. ఓకే, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అనమాట, నెగిటివిటీ నుంచి బయటికి రావడం కోసం మీరు ఒక ఫార్వర్డ్ స్టెప్, ఒక చాలా స్ట్రాంగ్ ప్రాక్టికల్గా తీసుకునే స్టెప్ అనమాట. అంటే థింకింగ్లో ఉన్నప్పుడు మనం ఓవర్గా డ్రీమ్స్లో కూడా స్టెప్ తీసుకోవడం పాసిబిలిటీ, లైక్ ఏదైతే రియాలిటీలో జరగదో అదనమాట. రైట్, ఓకే, లెట్స్ సే నేను ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలంటే నేను ఈ ప్లేస్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను, నాకు ఆ పర్సన్ వచ్చి ఇలా హెల్ప్ చేస్తారంటే ఊహల్లో ఉన్నప్పుడు అది రియాలిటీ జరగదు, ప్రాక్టికల్ కాదు, మనం జస్ట్ ఊహించుకొని ఆనందపడిపోవడం అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే
ఈ మంత్ ఎంటర్ అయ్యే కొద్దీ మీరు 9 ఆఫ్ స్పోర్ట్స్తో దీనికి అడ్డు పెడుతున్నారు. లైక్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, ఈ యాంగ్జైటీ, ఈ నెగిటివ్ ఎనర్జీకి ఇంట్రెస్ట్ లేదు, బట్ ప్రాక్టికల్గా నేను ఏం చేయగలుగుతాను దీని నుంచి బయటికి రావాలంటే, అంటే ఇప్పుడు మనము ఈ ఫిజికల్గా ట్రై చేయడంలో ఏం చేయగలుగుతాను? బుక్ చదవగలగనా, లేకపోతే సెల్ఫ్ కేర్ రొటీన్ ఫాలో అవ్వనా, లేకపోతే జిమ్ జాయిన్ అవ్వాలా, యోగా జాయిన్ అవ్వాలా, మెడిటేషన్ చేయాలా, ఏదైతే మీరు యాక్షన్ చేయగలుగుతారో అలాంటి అప్రోచ్, మీరు ప్రాక్టికల్గా ఒక అప్రోచ్ తీసుకొని ఆ ఎనర్జీ నుంచి బయటికి వస్తున్నారు. జస్ట్ ఊహించేసుకొని కాదు, ఓకే, ఊహించేసుకోకుండా రియాలిటీలో పెట్టి ఒక ఫార్వర్డ్ స్టెప్ ఇంకా తీసుకొని ముందుకు వెళ్తున్నాను అనమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్ నేను దీన్ని మీరు మేనిఫెస్ట్ చేయడం అనేది చూస్తున్నాను. అంటే ఎలా అంటే నాకు ఇది కావాలి యూనివర్స్, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి మీరు ముందుకు వెళ్తున్నారు. ఈసారి స్టెప్ తీసుకొని చేస్తున్నారు అంటే జస్ట్ గాలిలోనే కాకుండా. ఓకే, అదొక చూపిస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఏం చేసినా సరే ఒక ఫౌండేషన్, నేను అన్నాను ఈ నెక్స్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే ఎనర్జీస్ నెక్స్ట్ 6 months వరకు ఉంటుంది. కాబట్టి ఏ జరిగినా సరే మీకు ఇది ఫౌండేషన్ టైం అనమాట. ఓకే, అందుకే టవర్ మూమెంట్స్ జరుగుతున్నది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టవర్ మూమెంట్స్ అంటే ఏంటి అని అంటే, టవర్ ఎందుకు కింద పడిపోతుంది, ఒక ఇల్లు ఎందుకు కూలిపోతుంది వర్షం పడినా ఏది అని అంటే, ఫౌండేషన్, పునాది స్ట్రాంగ్గా లేదు అని చెప్పేసి. మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఏ చేసినా సరే వేస్ట్, రైట్, అది పడిపోవాల్సిందే. కాబట్టి టవర్ మూమెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకు టవర్ మూమెంట్స్ జరుగుతున్నాయి ఈ టైంలో అని అంటే, ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడండి, ఐ నో దాట్ ఐ కెన్ ఫీల్ ఇన్ ద ఎనర్జీ, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఎఫెక్ట్. కాబట్టి మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఎందుకు ఇది జరిగింది అంటే, ఎక్కడో ఏదో ఫౌండేషన్ మిస్ అయ్యింది, కాబట్టి దీన్ని నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి గ్రో చేయాలి అని చెప్పడం అనమాట. ఓకే, లెట్స్ ఏ కపుల్ అనుకోండి, మీరు రిలేషన్షిప్లో ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోకుండా డైరెక్ట్లీ రిలేషన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, రైట్. సో అదొకటి, ఇట్ ఈస్ నాట్ అ ఫౌండేషన్. వర్క్కైనా సరే, మీరు ఇంటర్వ్యూస్కి, జాబ్కి మీకు ఒక ప్రాపర్ రూట్ లేదు, మీకు మ్యాప్, లైక్ నేను ఈ జాబ్ జాయిన్ అవ్వాలి, నాకు ఇందులో అంటే ఇష్టము అని చెప్పేసి లేకుండా ఎలా అంటే అలా చేంజ్ చేస్తే ఏమవుతుంది, దట్స్ నాట్ ఇన్, అది మీ కంట్రోల్ లేకుండా ఏదో చేయాలంటే చేయాలి. అందుకనే ఈ మంత్ ఒక్కసారిగా తిక్కమక్క నుంచి, గందరగోళం నుంచి ఏంటంటే, నేను ఈ టవర్ మూమెంట్స్ని స్టాప్ చేసేసి ఫౌండేషన్తో స్టార్ట్ చేయాలి అని చెప్పడం లాంటిది అనమాట. సో ఆ ఫౌండేషన్ ఈ ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీకు చూపిస్తుంది, చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది, బిల్ట్ చేయండి. ఓకే, ఈసారి బిల్ట్ చేసినప్పుడు మీకు తెలుసు మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు, ఏం జరిగింది అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఆ మిస్టేక్ని రిపీట్ చేయకుండా ఒక మంచిగా బిల్ట్ చేయడం అనమాట. ఓకే, సో ఇట్స్ టైం ఫర్, అందుకనే మీ లైఫ్ని నేను చెప్పింది ద చారియట్, మీ లైఫ్ని కంట్రోల్ తీసుకోవడం, బ్యాలెన్స్ చేయడం లాంటిది అనమాట ముందుకు వెళ్ళడానికి. ఓకే, లాస్ట్ 1 more కార్డ్ చూసేసి ఆర్కల్స్లో కూడా చెక్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు మెసేజెస్ మీకోసము. చాలా ఇంపార్టెంట్ మంత్. ఓకే, మనకు ఇంకా 20కి అంతా, జూన్ 20 or 19th అంతా జెమినై సీజన్ అయిపోతుంది. ఓకే, జెమినై సీజన్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా సంథింగ్ ట్రావెల్స్ అని చెప్పేసి జాయ్ లాంటిది అని అంటే ఆ టైంలో అయిపోగొట్టేసుకుంటే బెస్ట్. ఇంకా నెక్స్ట్ మీరు ఎంటర్ అవుతున్న నెక్స్ట్ 6 months కోసము ఫౌండేషన్ స్టార్ట్ చేయడం అనమాట. ఓకే, సో అందుకే ఈ టైంలో ఫినిష్ ఏది ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడే చేసేసేయాలి. మనము నెక్స్ట్ చేద్దాము అని అనుకుంటే దేర్ నథింగ్ లెఫ్ట్, నెక్స్ట్ కోసం ఏమి ఉండదు, ఉన్నప్పుడే చేసేసేయాలి, టైం ఉన్నప్పుడే. ఓకే, లాస్ట్ 1 కార్డ్, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, క్రాసింగ్ ఇస్ 4 of Pentacles. మీరు జూన్ మంత్లో హోల్డ్ ఆన్, కొంచెము అగైన్ క్యాన్సరియన్ ఎనర్జీ కాబట్టి ఇచ్చేయడం చాలా ఈజీ క్యాన్సర్కి. ఓకే, ఈవెన్ దో కంట్రోల్ ఉన్నప్పటికీ ఎవరైనా వచ్చి జాలీగా బాధపడుతూ కైండ్నెస్ చూపిస్తా, లైక్ అలాంటి సిచ్యువేషన్, స్పెషల్లీ ఫ్యామిలీకి సంబంధించి. ఓకే, సిబ్లింగ్స్, పార్ట్నర్స్ ఇలాంటి వాళ్ళు వచ్చి జాలి పడ్డము, ఇది ఏదైనా చూపిస్తే మెల్ట్ అయిపోవడం అనమాట. ఇంకా అయ్యో అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ వస్తుంది, మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈసారి మీరు ఏంటంటే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి క్లారిటీతో, చాలా అనలిటికల్గా, చాలా బాగా క్లియర్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం, అక్వేరియస్ ఎనర్జీ. ఓకే, కాబట్టి మీరు ఈ టైంలో హోల్డ్ ఆన్. ఏదైనా ఉన్నా మీకు కన్ఫ్యూజన్ అనిపించింది 7 of Cupsతో, ఇది తీసుకోకూడదు డెసిషన్ అనిపించింది అనుకోండి, థింక్ చేయండి, ఇది కరెక్టా, ఇది ఈ పర్సన్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చా, ఈ సిచ్యువేషన్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చా, లేకపోతే కొంచెం హోల్డ్ ఆన్ చేసి మళ్ళీ తర్వాత ఏదైనా చేయొచ్చా అని చెప్పేసి కొంచెం కింగ్ ఆఫ్ స్వోర్డ్స్లో ఉండి డెసిషన్ తీసుకోండి. ఓకే,
సో క్యాన్సర్ సీజన్ వచ్చేసి ఏంటంటే మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇటు ఉన్న కింద ఉన్న అన్ని రాశులు, పైన ఉన్న అన్ని రాశులతో కలిపి ఉన్నది క్యాన్సరియన్ అనమాట. ఓకే, అటు ఆ ఎనర్జీస్ అన్నీ ఉంటాయి, ఇక్కడ ఇవన్నీ. అందుకనే ఈ బ్యాలెన్స్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా డిఫికల్ట్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాన్సరియన్స్కి వచ్చేసరికి ఎవ్రీ 2 days ఎనర్జీ చేంజ్ అవుతుంది. మూన్ రూల్డ్ బై మూన్ కాబట్టి ఇన్స్టెబిలిటీ ఉండే ఛాన్సెస్ చాలా ఉంది. కాబట్టి మీరు కొంచెం కాషియస్గా ఉండి, ఇప్పుడు మీరు రీడింగ్లోనే చూస్తే అక్కడక్కడ కొంచెము కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ వచ్చింది. నేను రీడింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది సమ్వేర్ లిటిల్ కన్ఫ్యూజన్ జరిగిందని. సో క్యాన్సరియన్ ఎనర్జీ అలాంటిది అనమాట. సో మూడ్ స్వింగ్స్ అని చెప్పేసి ఎనర్జీ ఇమీడియట్ చేంజ్ చేయడము, ఒకసారిగా హ్యాపీనెస్, వావ్ ఐఎమ్ సో జాలీ, అండ్ ఒకసారిగా ఓ మై గాడ్ ఐఎమ్ సో సాడ్, నేను ఎక్సైటెడ్, ఇలాంటి ఎనర్జీస్ ఉంటుందన్నమాట. ఓకే, ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్ని సైన్స్ మిక్చర్ కలిపి ఉన్నదే ఈ సీజన్ కాబట్టి అంతా ఉంటుంది. సో జాగ్రత్తగా ఏంటి అని చెప్పేసి, స్పెషల్లీ ఏదైనా చాలా సీరియస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, మీరు కరెక్ట్ మైండ్ సెట్లో లేరు అనుకున్నప్పుడు ఇట్స్ బెటర్ టు హోల్డ్ ఆన్. మీరు అప్పుడే అది వెంటనే చేయకుండా కొంచెం బ్రేక్ తీసుకొని ముందుకు వెళ్తే బెస్ట్ అనమాట. ఓకే, సో ఇంకా చూద్దాము ఆరికల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. అందుకే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి. ఓకే, ఈవెన్ పెయిన్ అయినా సరే, హ్యాపీనెస్ అయినా సరే, దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్, రైట్? ఓకే, సో ఫర్ ఇక్కడ పర్సన్కి సంబంధించి అయితే ఒక్కటి కూడా రాలేదు చూడండి. కొత్త వాళ్ళు వస్తున్నట్లు. లెట్స్ సీ, మనకి రీడింగ్ లేదు, వచ్చేసి ఓవర్ వ్యూ మాత్రమే, రైట్? వీ విల్ గో లైక్ ఇంకా రీడింగ్స్ చేసినప్పుడు తెలుస్తుంది. మేజర్ చేంజెస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పేశాను. టవర్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి, జస్ట్ అది వచ్చిందంటే ఫౌండేషన్ లేదు అని మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, మేజర్ చేంజెస్, ఇది టవర్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ కార్డు. సో టవర్ మూమెంట్స్ వస్తున్నాయి, మేజర్ చేంజెస్ వస్తున్నాయి, బీ ప్రిపేర్డ్. రొమాంటిక్ ఫీలింగ్స్ అంట. ఇది నేను ఎక్కడో, మీరు స్టార్ట్ నుంచి మళ్ళీ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేయాలి, కంట్రోల్ తీసుకో లైఫ్ అని అంటే ఇట్ ఈస్ గుడ్ అని కూడా చెప్పాను. ఎందుకంటే క్యాన్సర్ వచ్చేసి వెరీ రొమాంటిక్ సైన్ ఇన్ ద జోడియాక్ యాజ్ వెల్. కాబట్టి ఇంప్రూవ్ చేసుకోవాలి మీ కనెక్షన్స్ని మీ పార్ట్నర్స్తో అని అంటే కూడా ఇది బెస్ట్ సీజన్ మీకోసం. ఓకే, అడిక్టెడ్. Why is this addicted? Life lessons and healing. Okay, true love. ఫ్రీడమ్. ఇంకా సన్ కార్డ్ అక్కడ చూపించింది. ఓకే, ఈ 2 కార్డ్స్ ఇక్కడ అందుకనే పక్కన వచ్చాయి. సో ఎస్, ఇక్కడ ఏంటి అని అంటే అడిక్టెడ్, లైఫ్ లెసన్స్ అండ్ హీలింగ్ ఏం చూపిస్తుంది అంటే, కొంతమందికి నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఒక్కటి మన లైఫ్లో ఒకసారి అలవాటు పడిపోయామనుకోండి అది అడిక్షన్ అయిపోతుంది. పెయిన్ అయినా సరే, హ్యాపీనెస్ అయినా సరే, ఏదైనా సరే కంటిన్యూస్గా చేస్తే అది అడిక్షన్ లాంటిదే. టీ అలవాటు ఉన్న వాళ్ళు ఆపడం కష్టం చూడండి. మార్నింగ్ వాళ్ళకి ఈవినింగ్ లేకపోతే తలనొప్పి వస్తుంది, రైట్? దట్స్ అడిక్షన్. సో ఇక్కడ నేను ఏం చూస్తున్నాను అని అంటే, మీరు ఏదో సిచ్యువేషన్కి, ఏదో ఎమోషన్కి, ఏదో పెయిన్కి కనుక అడిక్ట్ అయిపోతే ఇట్స్ టైమ్ టు లీవ్ దట్. ఆ అడిక్షన్ని వదిలేసేయడము చాలా బెస్ట్. ఓకే, మీకు తెలియకుండానే ఒక అబ్సెషన్ రావడం అనమాట. ఓకే, లెట్స్ సే మీరు మీ పర్సన్ గురించి మెసేజ్ ఏదైతే చూస్తున్నా అంటే, వాళ్ళు మెసేజ్ చేయకుండా అన్నెసరిగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ జస్ట్ ఊరికే ఓపెన్ చేసి క్లోజ్ చేయడం, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయడం, అది వచ్చినా రాకున్నా ఇట్స్ అ కైండ్ ఆఫ్ అడిక్షన్, రైట్? అది అలవాటు అయిపోతుంది. అడిక్షన్ ఎప్పుడైతే కొంచెం పాజిటివ్ నెగిటివ్ లైఫ్లో వచ్చిందనుకోండి, అది మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మనం కంట్రోల్లో ఉండలేము. కాబట్టి అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉంటే హీల్ అవ్వండి, స్లోలీ ఆ అడిక్షన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది క్లియర్లీ. ఓకే, ఈ మంత్ వచ్చేసి మీకు స్టార్ట్కి అగైన్ లైఫ్ టేకింగ్ అండర్ కంట్రోల్, రైట్? అడిక్షన్ నుంచి బయటికి రావడం అనేది కూడా లైఫ్ని మనం కంట్రోల్ తీసుకునే లాంటిది. సో కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి కూడా అలాంటిది ఏదైనా ఉన్నా కూడా, చిన్నదైనా పెద్దదైనా, అడిక్షన్ ఈజ్ ద అడిక్షన్. సో ఇప్పుడు బయటికి రావడానికి కూడా మీకు ఈజీ అవుతుంది. ట్రూ లవ్ అండ్ ఇంకా ఫ్రీడమ్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను. డెఫినెట్లీ మీరు 15 తర్వాత నుంచి ఈ చేంజెస్ నుంచి బయటికి కొత్త దానిలోకి వెళ్తున్నారు. కొంచెం ఇప్పుడు పెయిన్ఫుల్ అనిపించినా హ్యాపీనెస్ అక్కడ నెక్స్ట్ 6 monthsలో మీకు గ్రోత్ అనేది చూడడము స్టార్ట్ చేయడం లాంటిది అనమాట. సో ఫ్రీడమ్ అనేది డెఫినెట్లీ చూస్తారు మీరు చాలామంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ఎనీథింగ్, ఫ్రీడమ్ ఫ్రమ్ మెంటల్ థాట్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ పీపుల్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇంకా ఏదైతే సిచ్యువేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దాని నుంచి ఫ్రీడమ్ అనమాట.
అండ్ ట్రూ లవ్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ, యాజ్ దిస్ సీజన్ జెమినై క్యాన్సర్ మిక్స్ సీజన్ కాబట్టి ఇంకా లియో కూడా వస్తుంది నెక్స్ట్. సో అమేజింగ్ 3 సైన్స్ టుగెదర్ కాబట్టి మీ పొటెన్షియల్ పార్ట్నర్ మీకు ఈ టైంలో ఒకవేళ సింగిల్స్, ఒకవేళ మీరు దీని గురించి వెయిట్ చేస్తున్నారంటే ట్రూ లవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎనీవే మనం దీనికి సంబంధించి రీడింగ్స్ చూస్తాం రైట్, మనకు కొంచెం డీప్గా అక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి మీ జూన్ మంత్ ఓవర్ వ్యూ అనమాట, జస్ట్ లైక్ ప్రివ్యూ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. ఏం జరుగుతుంది, ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో అందరూ రెడీ అయిపోండి చేంజెస్ కోసము, బీ బ్రేవ్ అండ్ ఎస్, ఏం చేంజెస్ వస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి అన్నీ నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ దాట్. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది. యాక్చువల్లీ రెజొనేట్ అయ్యిందని చెప్పడం కంటే క్లెయిమ్ చేసేసుకోండి అని చెప్పడం బెస్ట్. ఓకే, ఏదైతే పాజిటివ్ చేంజెస్ ఉన్నాయో, ఏవైతే బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయో అన్నీ క్లెయిమ్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఐల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.